కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఆత్మాహుతి యత్నం విషాదాంతమైంది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతెల్లి రాజేందర్ రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. 10 రోజుల క్రితం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరణానికి ముందు రాజేందర్ రెడ్డి అలాగే ఆయన భార్య మాజీ సర్పంచ్ సమత ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగానే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. రాజేందర్ రెడ్డి మృతితో కేసు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రాజేందర్ రెడ్డి మరణం మానకొండూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బేతెల్లి రాజేందర్ రెడ్డి ఆత్మహత్య మాటున ఈ ఆత్మహత్య ఘటన స్థానికంగా రాజకీయ సంచలనంగా మారింది. ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపుల వల్లే రాజేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. పిఏను వెంటనే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై వాళ్ళంతా బైఠాయించారు. కానీ కరీంనగర్ రూరల్ ఏసీపీ హామీ ఇవ్వడంతో ఈ నిరసన విరమించారు. నన్నెందుకు కొడుతున్నారు, మీరు ఎందుకు వచ్చారు, అసలు లేదు నా షాప్లోకి వచ్చి నన్నెందుకు కొడుతున్నారు అంటే మిమ్మల్ని నిన్ను చంపమని వంగర మురళీధర్ రెడ్డి పంపించిండు, రవీందర్ రెడ్డి మురళీధర్ రెడ్డి ఇద్దరు పంపించిండు. అంటే ఎందుకు దేనికి అంటే ఏమో మాకు తెలియదు, మమ్మల్ని పంపించిండు, మేము వచ్చినాం అని చెప్పాను. అన్న తర్వాత ఆయన కొట్టిన ఆయన వీళ్ళు కొట్టిన తర్వాత వేరే వీళ్ళను వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అక్కడ మా షాప్ దగ్గర దించిన ఆయన వచ్చి ఏమన్నాడైనా, ఇగో నీ ఫోన్ కొనిస్తా, నీ ఫోన్ కొనిచ్చే బాధ్యత నాది అని అతను వచ్చి తీసుకెళ్ళిపోయేసరికి ఈయనకు అన్యాయం ఆయన ఉండలేదు. ఇవాళ పోలీస్ స్టేషన్ పోతే ST/SC కేసు పెట్టేదాకా మేము విడిచిపెట్టాము. ఆ కేసు పెడితేనే మేము ఊరుకుంటామని వాళ్ళు అన్నారట. అన్న తర్వాత కేసు పెట్టిరట. ఈయనకు ఆ కేసులు అవన్నీ ఆయనకు ఏం తెలియదు అసలు. వాళ్ళు కేసు పెట్టేసరికి తట్టుకోలేక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యేకి ఫస్ట్ ఫోన్ చేసిండు, ఎమ్మెల్యే లేపలే. క్యాంప్ ఆఫీస్కి వచ్చి అట్లా చేసుకున్నాడు. ఇప్పుడు దానికి నష్టపరిహారం ఏంటి, తప్పన మనిషి ఇదవుతాడు. మా పరిస్థితి ఏంటి, మాకు వెనక ముందు ఇవ్వలేరు, మాకు ఆస్తి ఉన్నదంటే వెనక ముందు 10-20 ఎకరాల ఆస్తి లేదు. వాళ్ళు సంపాదించినట్టు మాకు సంపాదించే తెలివి లేదు. వాళ్ళు మనుషులను ఉంచుకుంటా మందిని ఉంచుకుంటా మస్తు సంపాదిస్తారు, కానీ మాకు అలవాటు లేదు.